ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల వాగ్దానము ద్వారా మేము ఆదరింపబడగలిగే కృపదాయిచ్చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నిజమే, మనలను విడిపించుటకు, ఏ విధమైన బంధకంలో, కష్టంలో, దుఃఖంలోనో వాటి నుండి విడిపించుటకు, శరీర సంబంధమైన బలహీనతల నుండి విడిపించుటకు, శరీర సంబంధమైన రోగముల నుండి విడిపించుటకు ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆనాడు ఇర్మీయాతో సెలవిచ్చుచున్న మాట, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక బంధకాల్లో, సమస్యల్లో, దుఃఖాల్లో, ఎర్ర సముద్రం వారి ముందున్న రకరకాలైనటువంటి తెగుళ్ళ చేత భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు వారు ఉన్నప్పటికీ వారు దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. మోషేని పంపించాడు ఆ స్థలానికి. అయ్యా, వారి బంధకాలు, కష్టాల్లో ఉన్నారు. వారి బాధ నేను ఎరిగాను, వారి కష్టం నేను ఎరిగాను, వారి మొర నేను విన్నాను, వారి విన్నపం నేను విన్నాను. వారిని విడుదలిచ్చే వెళ్ళు, నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను అని మోషేకి సెలవిచ్చినప్పుడు మోషే వెళ్ళాడు. విడిపించుటకు, కారకుడు విడిపించుటకు దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. ఎందుకంటే మోషే శక్తి కాదు, మోషే బలము కాదు, మోషే ఆలోచన కాదు, దేవుని మహాశక్తి ద్వారానే మోషేని దేవుడు నడిపించాడు. మరి దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ బంధకంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, విడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. నీ స్నేహితుడైనా, కన్నవారైనా, రక్త సంబంధికులైనా చివరి వరకు నీకు తోడుగా ఉండరేమో కానీ మరణమగు వరకు కూడా నీకు తోడై ఉన్నవాడు, మరణమగు వరకు కూడా నిన్ను నడిపించేవాడు, మరణమగు వరకు కూడా నీకు శక్తినిచ్చేవాడు నజరేయుడైన యేసయ్య ఒక్కడే. గనుక ఈ ఉదయకాల సమయాన ఈ మాటల ద్వారా నీవు ఆదరించబడాలి. ఈ మాటల ద్వారా నీవు తెప్పరలగలిగే శక్తిని పొందుకోవాలి. ఈ మాటల ద్వారా నీవు బలపరచబడుతూ దేవుని సన్నిధిలో దేవుని మహిమను అనుభవించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు ఇర్మీయాకు సెలవిచ్చిన దేవుడు, ఆనాడు ఇర్మీయాతో మాట్లాడుతున్న దేవుడు ఈ ఉదయకాల సమయమందు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబ నిమిత్తం, నీ వ్యాపారం నిమిత్తం, లేక నీ బిడ్డల చదువు నిమిత్తం బంధకంలో ఉన్నావేమో, లేక ఆవేదనతో ఉన్నావేమో, దేవునిపై ఆధారపడు, దేవునిపై ఆనుకో, ఆయన ఆశ్రయించు. వాటన్నిటి నుండి విడుదలనిచ్చే దేవుడు ఆయన. ఆయన నమ్మిన వారిని ఏనాడు విడిచిపెట్టలేదు. ఆయన వద్దకు వచ్చేవారిని ఏనాడు కూడా ఆయన త్రోసివేయలేదు. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో ప్రతి బిడ్డను ప్రేమించుచున్నాడు. ఆ ప్రేమ అనేది శాశ్వత కాలం. దేవుని మహాకృప ద్వారా నువ్వు అనుభవించాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. మరి ఈ రోజున ఈ ఉదయకాల సమయం నీవు కూడా, నీ కుటుంబం కూడా ఏదో బంధకాలతో, సమస్యలతో అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి, లోకంలో తిరిగి, వారి దగ్గర తిరిగి, వీరి దగ్గర తిరిగి, లేక వాస్తు సరిలేదండి అని చెప్పి, మా తలంపులు సరిగా లేవండి, మమ్మల్ని ప్రేమించేవారు లేరండి అని అధికారులు ఎదుకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి నీవు ఇదిగో నిరాశ కలిగి నిస్పృహలో ఉన్నావేమో. నేను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఏ విధమైన బంధకంలో, అది పాపమనే బంధకమైనా, రోత బ్రతుకనే బంధకమైన, రోగమనే బ్రతుకైనా, రోగమనే బంధకమైన దాని నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధం కూడా దేవుడు అంచాడు, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపార విషయంలో నీరు కట్టి ఫలించిన గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్ర. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డలు దర్శింపబడదురుగాక, శక్తి నొందుకొందురుగాక, ఆదరించబడుదురుగాక. తోడై ఉండండి, బలపరిచండి, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.